ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మన ప్రభువు మనకు తోడై ఉండే దేవుడు, నమ్మదగిన దేవుడు. ప్రియులారా, ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. దేవుడు తన పిల్లల పక్షముగా నిలవబడతాడు. నువ్వు చెయ్యలేను అనుకుంటున్న కార్యాన్ని కూడా దేవుడు నీ చేత చేయించి సఫలము చేయగలిగిన దేవుడు. కీర్తన 1:3 ఉంటుంది, అతడు చేయనదంతయు సఫలమగును. ప్రియులారా, ప్రభు మీకు తోడుండగా మీరు దేనికి కలవరపడవలసిన పని లేదు, దేనికి భయపడవలసిన అవసరం లేదు. నీ భారములన్నిటినీ తొలగిస్తాడు, నీ సమస్యలన్నిటి నుంచి విడిపిస్తాడు, నీ పట్ల కృప చూపిస్తాడు. దేవుడు చేసే ఆ గొప్ప కార్యం ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. చాలాసార్లు చాలామంది కృంగిపోయి ఏమనుకుంటారంటే, అందరికీ జరుగుతుందిలేండి, నాకు జరగదండి అంటుంటారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయటానికై దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు అడుగు, దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అపోస్తులైన పౌలు ఏ రీతిగా విచారణ ఎదుర్కొంటున్నాడు. ఫేలిక్స్ పౌలుని యూదుల చేత మంచివాడు అని అనిపించుకోవాలి, మనుషుల మెప్పు కోరి ఆ బంధకముల్లో అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలు చేసిన నేరం రుజువు అవ్వలేదు. పౌలు ఏ తప్పు చేసిన వ్యక్తిగా ఇక్కడ కనబడలేదు. కానీ ఈ ఫేలిక్స్ మాత్రం పౌలుని విడిచిపెట్టకుండానే అలాగే బంధకంలో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫేస్తు అనే ఒక క్రొత్త వ్యక్తి ఇక్కడ గవర్నర్గా వచ్చాడు. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళాను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియచేసిరి. ప్రియులారా, ఈ ఫేస్తు ఈ దేశ అధికారానికి గవర్నర్గా వచ్చిన తర్వాత 3 రోజులకి కైసరయ నుంచి యెరూషలేముకు ఈయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే, ఒక క్రొత్త గవర్నర్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులను కలవటానికి వెళ్తాడు. పెద్దలు లేక అధికారులు, వారిని పరిచయం చేసుకోవటానికి, లేక అక్కడ జరుగుతున్న సంఘటనలు, ఆడున్న వాస్తవిక పరిస్థితులు తెలుసుకోవటానికి వీరు వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులను పిలిచి అక్కడ జరుగుతున్నది ఏంటి అని వీళ్ళు అడుగుతారు. వీళ్ళు అడిగిన దాన్ని బట్టి కొన్ని విషయాలు వీళ్ళకి తెలియచేయబడతాయి. అట్లా ఫేస్తు ఈ కైసరే నుంచి యెరూషలేం ప్రాంతానికి రాగానే ఇక్కడ మొట్టమొదట ఆయన దృష్టికి వచ్చిన ఒక విషయం ఏంటి అంటే, పౌలును గురించిన విషయాన్ని చెప్పారు. ఇప్పుడు క్రొత్తగా వచ్చాడు, 7 సంగతులు ఈయనకి సరిగా తెలియవు అనుకొని ఆనాటి ఆ ప్రధాన యాజకులు ముఖ్యులైన వారు పౌలు మీద తాము తెచ్చిన ఆ ఫిర్యాదు సంగతి, పౌలు మీద వారు చేసిన నేరారోపణ సంగతి ఫేస్తుకు వారు తెలియజేశారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయనకి ఇప్పుడే ఏమీ తెలియదు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈయన ద్వారా ఏ రీతిగా అయినా సరే పౌలుకు శిక్ష మనం వేయించాలి అని వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రియులారా, పౌలును చంపాలి అన్నదే వీళ్ళ తపనగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా అదే జరిగింది. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనను చంపవలెనని అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నించారు. ప్రియులారా, ఈ లోకంలో ఎప్పుడు కూడా సత్యమునకు విరోధముగా ఒక పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. నువ్వు సత్యంగా జీవించాలని కోరుకుంటే శత్రువులు ఏకమవుతారు. మేబీ నువ్వు ఒక్క పక్షాన ఒక్కలవే నిలబడి ఉండొచ్చు, కానీ
దేవుడెప్పుడు సత్యము పక్షంగా నిలబడతాడు ప్రియుల. యథార్థవాది లోక విరోధి అని ఒక సామెత ఉంది. అంటే నువ్వు సత్యం చెప్తూ వెళ్తే లోకమంతా నీకు శత్రువులు అయిపోతారు. నువ్వు నీతిగా జీవించాలని కోరుకుంటే నీ ఇంటి వారే కొన్నిసార్లు నీకు శత్రువులు అయిపోతారు. యోసేపు అన్నలు చేసే మోసాన్ని ఖండించాడు. వాళ్ళతో చెప్పాడు, వాళ్ళు దిద్దుకోవాలి. తీసుకొచ్చి తండ్రికి చెప్పాడు. యోసేపును వారు ద్వేషించారు, కానీ తమ తప్పునైతే వారు తెలుసుకున్నవారు కాదు, దిద్దుకున్నవారు కూడా కాదు ప్రియుల. కాబట్టి ఒక వ్యక్తి నీతిగా జీవిస్తుంటే ఈ లోకంలో చాలా శ్రమలు పడతాడు, కానీ జయం మాత్రం నీతిగా జీవించే వ్యక్తిదే అన్నది మనం అర్థం చేసుకోవాలి ప్రియుల. ఇక్కడ పౌలును వారు చంపడానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈసారన్న పౌలుకి శిక్ష వేయించాలి అని వారు ఆలోచిస్తూ ఉన్నారు ప్రియుల. 3వ వచనం, మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి మీరు దయచేసి అతన్ని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గుర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి. ప్రియులారా, పౌలుని ఆ గృహ నిర్బంధం నుంచి యెరూషలేములో విచారణ స్థలమునకు తీసుకుని వచ్చే ఈ మార్గం మధ్యలో ఆయన్ని చంపాలి అంతే. ఎందుకంటే వీళ్ళు విచారణలో నెగ్గలేకపోతున్నారు. పౌలు మీద ఏ నేరాన్ని నిరూపించలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళలో ఒక కక్ష, అసూయ, ఆ క్రోధం వీళ్ళలో బలంగా పెరిగిపోయిందనమాట. ఈయన్నే న్యాయస్థానంలో అయితే మనం గెలవలేం, న్యాయస్థానంలో ఇతని మీద ఏ నేరం మనం చూపించలేం. కాబట్టి ఇతన్ని దారి మధ్యలో చంపాలి అని యూతులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారంట. యెరూషలేముకి పంపించండి అంటే ఏమీ తెలియనట్టుగా ఇప్పుడు పౌలుని గృహ నిర్బంధం నుంచి యెరూషలేముకి తీసుకురండి, కోట దగ్గరికి, విచారణ స్థలానికి తీసుకొని రండి. మీరు తీసుకొస్తుండగా యూదులందరూ ఒక్కసారి ముక్కుమ్మడిగా దాడి చేసి పౌలుని చంపాలి అనేది వీరి ప్రయత్నమై ఉన్నది. త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి అనే మాట మనం చూస్తాం ప్రియులారా. ఇదే రీతిలో 23వ అధ్యాయంలో కూడా 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదివితే అక్కడ కూడా వాళ్ళు అలాగే పొంచి ఉన్నారు. అయితే అక్కడ పౌలు మేనలుడు ఆ సంగతి తెలుసుకొని ఆ శతాధిపతితో చెప్పటం, శతాధిపతి సహస్రాధిపతితో చెప్పటం, రాత్రికి రాత్రే ఆ సహస్రాధిపతి అయిన లూసియా పౌలును అక్కడి నుంచి తప్పించి ఇదిగో ఫేలిక్స్ దగ్గరికి తీసుకొని రావటం జరిగింది, యెరూషలేముకు తీసుకొని రావటం జరిగింది. కాబట్టి ప్రియులారా, పౌలును వీరు దారి మధ్యలో చంపాలి అని వారు ఆలోచించే ఆ కపటపు ఆలోచన ఇది 2వసారి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 100 సార్లు ఆలోచించినా దేవుడు ఒక వ్యక్తిని కాపాడటం ప్రారంభిస్తే మనుషుల తంత్రాలన్నీ వ్యర్థమైపోతాయి ప్రియులారా. ఎవ్వరు ఏమీ చేయలేరంతే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దావీదుని గురించి ఒక మాట ఏమంటారంటే, నీ ప్రాణం దేవుని యొద్ద దాచబడిన జీవపు మూటలో కట్టబడి ఉండునుగాక అంటాడు. అంటే దావీదు ప్రాణం ఎక్కడుంటుందంటే దేవుని దగ్గర జీవపు మూటలో కట్టబడింది. దాన్ని విప్పితే కానీ ప్రాణం పోదు. దేవుని యొద్ద పర్మిషన్ లేకపోతే భూమి మీద ఎవ్వరి ప్రాణం కూడా పోదు ప్రియులారా. సాతాను కూడా దేవుడు అంటాడు, యోబును నువ్వు ఎంతైనా శోధించు కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టద్దు అంటాడు. దేవుని పిల్లలకు ఒక ధైర్యం ఏంటంటే, దేవుడు నిన్ను పూర్తిగా నాశనం అయితే చెయ్యడు. పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ వాటన్నిటిని దాటే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. మీరు ఇది గమనించండి. క్రైస్తవులు అయితే యేసు ప్రభువుని నమ్ముకుంటే, ప్రార్థన చేసుకుంటే శ్రమలు రావు అనేది బైబిల్ ఎక్కడ లేదు. యేసు ప్రభు కూడా అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. క్రైస్తవ భక్తి శ్రమలు రావు అనేది కాదు, కానీ వచ్చిన శ్రమలలో కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి వాటిని దాటి జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆ ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు, ఆ బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది క్రైస్తవ భక్తి. అంతేగాని నాకే ఎందుకు వచ్చినాయి శ్రమలు అంటే, నువ్వు పవర్ఫుల్ పర్సన్, అందుకే నీకు శ్రమలు వచ్చినాయి. నువ్వు శక్తి కలిగిన వ్యక్తివి, నీ భక్తిలో శక్తి ఉంది, నీ ప్రార్థనలో శక్తి ఉంది. నువ్వు ప్రార్థన చేసి దీన్ని నువ్వు దాటగలవు కాబట్టి దేవుడు నీకు అనుమతించాడు ఈ శ్రమలో. అంతేగాని దేవుడు
నీ మీద నిన్ను బాధ పెట్టాలనో లేక నిన్ను నాశనం చేయాలనో నువ్వు కృంగిపోవాలనో ఈ శ్రమలు దేవుడు నీకు పెట్టలేదు. ఈ సత్యాన్ని తెలుసుకోమని మనవి చేస్తున్నాను. ప్రియులారా, చాలామంది కృంగిపోతుంటారు. నాకే ఎందుకు నీకే ఎందుకంటే నువ్వు బలమైన వ్యక్తివి, నువ్వు శక్తి కలిగిన వ్యక్తివి, నువ్వు వీటిని జయించగలవు, ఈ బరువును మోయగలవు అని తెలిసి యజమాని లేక తండ్రి నీ మీద బరువు పెట్టాడు. మోయి ఆయన కోరుకున్న కోరిక నెరవేర్చబడినట్లు, ఆయన చిత్తము నెరవేర్చబడినట్లుగా ఈ బరువు నువ్వు మోయి ఒక చోట దించుతావు, నువ్వు జయిస్తావు. ధైర్యం తెచ్చుకోండి ప్రియులారా. మీరు భయపడద్దు, కలవరపడద్దు. బిల్లీ గ్రహం గారు, ఆ దైవజనుడు, ఆయన దేవుణ్ణి అడిగేవాడట, లార్డ్ గివ్ మీ టెంప్టేషన్స్ దట్ ఐ మే గ్లోరిఫై యూ అంటాడట. నువ్వు నాకు శోధనలు ఈ ప్రభువా అని ప్రార్థన చేసిన వ్యక్తి. అవి చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. శోధనలు ఈ ప్రభువా, నేను జయిస్తాను, నేను నిన్ను మహిమపరుస్తాను. నువ్వు దేవుని బిడ్డవైతే శోధనలో కృంగిపోవు, నువ్వు దేవుని బిడ్డవైతే శోధనని జయిస్తావు. శోధన ద్వారా దేవునికి మహిమను తీసుకొని వస్తావు. అంతేగాని పిరికోళ్ళం కాదు. మనం పిరికాత్మను పొందలా, శక్తి కలిగిన ఆత్మను పొందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడున్నాడు, చేయబట్టుకొని నడిపిస్తున్నాడు, ఎత్తుకుంటాడు. కొన్నిసార్లు నీకు సహాయం చేయడానికి దేవదూతలనే నీకు పక్షంగా పంపిస్తున్నాడు. అరే, ఇంత గొప్ప సహాయం మనకుంటే ఇంకా మనం భయపడేది ఏంటండి? ఏదైనా రాని దేవుడు ఎత్తుకొని నిన్ను నడిపిస్తాడు. ధైర్యం తెచ్చుకో ప్రియ దేవుని బిడ్డ. అపోస్తలుడైన పౌలు లాంటి వ్యక్తికి కూడా, అంత గొప్ప దైవజనుడికి కూడా శ్రమలు వచ్చినాయి. ఈవెన్ యేసు ప్రభు వారికి కూడా శ్రమలు వచ్చినాయి. యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద జీవించినప్పుడు శ్రమలు ఆయనకి రాలేదా? మనుష్యులు అనుభవించే ప్రతి శ్రమను ఆయన అనుభవించాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తోంది. కాబట్టి శ్రమలను జయించే శక్తి మన భక్తిలో ఉంది. అందుకే దేవుడు మనకు ఆ కృపనిచ్చాడు. ఆ కృప ద్వారా ఈ శ్రమలు, ఈ శోధనలన్నీ దాటుదుముగాక దేవుడు మనకు ఆ కృపను దయచేస్తాడు. 4వ వచనం. అందుకు ఫేస్తు, పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదది మీదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరం ఇచ్చెను. ఫేస్తు గవర్నర్ ఇక్కడ తనకు తెలియకుండానే దేవుని కాపుదలను పౌలుకి అందిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చాలాసార్లు దేవుడు తన పిల్లల కొరకు ఆశ్చర్యమైన సహాయాన్ని పంపిస్తాడు. ఊహించని దారిలో సహాయం వస్తుంది. ఈ దారి గుండా సహాయం వస్తుంది, లేకపోతే పలానా వ్యక్తి సహాయం చేస్తాడని మనం ఎదురు చూస్తాం. వాళ్ళు చేయరు, మధ్యలో హ్యాండ్ ఇస్తారు, లేకపోతే మొహం తప్పించుకొని వెళ్ళిపోతారు. కానీ నువ్వు ఎదురు చూడని వ్యక్తి, నువ్వు ఆశించని దారిలో, అది అసలు నువ్వు ఊహించవు, అలాంటి విషయాల్లో దేవుడు కార్యం చేస్తాడు. అది దేవుని ప్రత్యేకత. అందుకే ఒక మాట, వేర్ దెర్ ఈజ్ నో వే దెర్ ఈజ్ ఏ వే, బికాజ్ జీసస్ ఈజ్ ద వే. ఎక్కడ మార్గం లేదు అని నువ్వు కంగారు పడుతూ కలవరపడుతూ ఉన్నావు, అక్కడ కూడా ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే ఆ మార్గం. కాబట్టి ఇక్కడ పౌలు చూడండి, వాళ్ళు అంటారు కైసరయ నుంచి యెరూషలేము తీసుకొని రాయి ఆయన్ని అంటారు వాళ్ళు. ఈయన అంటాడు మీరు రండి మనం కైసరయకి వెళ్దాం అంటారు. శత్రువుల మాయోపాయములు దేవుడు ఎలా తిప్పివేసాడు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, అనంత జ్ఞాని అయిన దేవుడు మన దేవుడు, భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. జరిగింది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది కూడా ఆయనకి తెలుసు. ఆయన తిప్పివేయగలడు, ఆయన కార్యము చేయగా తిప్పివేయవాడు ఎవ్వడు లేడు. ఇప్పుడు ఫేస్తు అంటాడు నేను అక్కడికి వెళ్తున్నాను, కాబట్టి ఇప్పుడే త్వరగా నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను, కాబట్టి మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనిషిని తప్పిదం ఏమైనా ఉంటే అతని మీద మోపవచ్చును అని ఉత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఫేస్తు క్రొత్తవాడు అయినప్పటికీ ఒక రోమా పౌరుణ్ణి. పౌలు రోమా పౌరుడు, ఆ పౌరసత్వం అవన్నీ ఆయనకి తెలిసినట్టున్నాయి.
శత్రువుల చేతిలో, అది కూడా కోపంతో ఉన్నటువంటి మనుషుల చేతిలో పెట్టకూడదని ఆయనకు అర్థం చేసుకున్నాడు. దానికి బదులుగా కావలిలో ఉంచి పౌలు మీద విచారణ చేయాలి అని ఇక్కడ ఈ ఫేస్తు అనుకున్నాడు. పౌలు విచారణ కైసరయలోనే, పౌలు మీద మీరేమైనా నేరాలు మోపాలంటే వినేది కైసరయలోనే అని తేల్చి చెప్పాడు. 6వ వచనం, అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరయకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. ప్రియులారా, పౌలు విచారణకు ఫేస్తు 8-10 దినములు అక్కడ గడిపాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలుని తీసుకుని వచ్చారు. న్యాయపీఠం మీద ఫేస్తు గవర్నర్ కూర్చొని ఉన్నాడు. యూదులు వచ్చారు, పౌలు చుట్టూ నిలబడ్డారు. ఇక అప్పుడు వాళ్ళ చూపులు ఎట్టుంటాయో మనం ఊహించవచ్చు. వాళ్ళ కోపం అంతా వాళ్ళ కళ్ళల్లోనే కనబడుతుంది. మనిషి మనస్సులోని భావాలు వాళ్ళ కళ్ళల్లో కనబడతాయి అంతే. ఆ కళ్ళల్లో ఉన్న కోపం, ఆ కళ్ళలో ఉన్న ఆ కక్ష అలా కనబడుతూ ఉందంతే. అలా కనబడుతూ ఉండగా పౌలు అక్కడ నిలబడి ఉన్నాడు. వారు భారమైన నేరములు, అంటే అసలు ఇక ఇంతకంటే భయంకరమైన వ్యక్తి లేడు అన్నట్టుగా అనేకమైన నేరాలు పౌలు చేశాడు అని చెప్పారు. కానీ ఒక్కటి కూడా నిరూపించే సాక్ష్యం వాళ్ళ దగ్గర లేదు. సాక్ష్యం లేకపోతే నేరం అనేది నేరంగా పరిగణించబడదు. సాక్ష్యం ఉంటేనే నేరం రుజువు అవుతుంది. పౌలు అంటాడు, చూపించండి సాక్ష్యం. వాళ్ళు చెప్పిన ప్రధానమైనది ఏంటంటే రోమా సామ్రాజ్యం అంతా చక్రవర్తికి విరోధంగా అల్లరిలేపుతున్నాడు, ఓ జనాంగాన్ని రెచ్చగొడుతున్నాడు. యేసు ప్రభు మీద కూడా అదే నేరారోపణ చేశారండి. కానీ వీరు సువార్తను ప్రకటించారే కానీ ఎక్కడ గొడవలు రెచ్చగొట్టలేదు, ఎవరిని గొడవలు పెట్టుకోమని రెచ్చగొట్టలేదు. సువార్త ఎప్పుడు కూడా మనిషి జీవితాన్ని నెమ్మదికరంగా దీనత్వానికి మార్చిద్దే కానీ కోప ఆవేశాలకు మరొక దానికి మార్చదు. క్షమించమని నేర్పించాడు యేసు ప్రభు. క్షమించిన వ్యక్తి కోపం ఉండదు, కక్షలు ఉండవు. అది సువార్తలోని ప్రత్యేకత. అయితే చాలామందికి ఈ సువార్త అర్థం కాక వారికి తోచిన అభిప్రాయాలు వారు పెట్టుకొని ఇలాగే పౌలు మీద నేరారోపణ చేసినట్లుగానే అట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియులారా, అది తెలియని అజ్ఞానమే కానీ ఇంకోటి కాదు. ఇక్కడ యూదులందరూ కూడా పౌలు మీద అనేక విషయాలు చెప్తున్నారు కానీ ఏది నిరూపించదగినదిగా కనిపించట్లేదు. 8వ వచనం, అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి కానీ దేవాలయమును గూర్చి కానీ కైసరును గూర్చి కానీ నేనెంత మాత్రం తప్పిదం చేయలేదని సమాధానం చెప్పాను. 3 విషయాలు పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 1 ధర్మశాస్త్రం, 2 దేవాలయం, 3వది కైసరు గూర్చి. కైసరు అంటే చక్రవర్తి, రోమా చక్రవర్తి. ఇప్పుడు ఇక్కడ దేవునికి విరోధముగా మాట్లాడిన, అవమానించిన శిక్ష, ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడిన, అవమానించిన శిక్ష, రాజుగారికి విరోధముగా మాట్లాడిన, అవమానించిన శిక్ష. అయితే వీటన్నిటిని బట్టి పౌలు అంటాడు, నేనే తప్పు చేయలేదు. వాళ్ళు అంటారు, ఏం చేశాడు అంటారు. పౌలు అంటాడు, నేను చేయలేదు, నిరూపించండి అంటాడు. 9వ వచనం, అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించు కొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగాను. చూడండి, ఫేస్తు మరల మనుష్యులను సంతోషపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దైవ భయము లేని వ్యక్తి మనుష్యులను సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు, మనుషులు చెప్పినవి చేయటానికి ప్రయత్నిస్తాడు. దేవుని నడిపింపు కలిగిన వ్యక్తి, దేవుని ఆలోచన కలిగిన వ్యక్తి, దైవ భయము కలిగిన వ్యక్తి దేవుని చిత్తమును మాత్రమే నెరవేరుస్తాడు. ఇక్కడ ఫేలిక్స్ కానీ ఫేస్తు కానీ
వీళ్ళిద్దరూ యూదుల చేత మంచోళ్ళు అనిపించుకుందామని ప్రయత్నం చేశారు. ఆ మత నాయకుల చేత మంచోళ్ళు అనిపించుకుందామని ప్రయత్నం చేశారు. ఎందుకంటే వీళ్ళకి ఏదన్నా తేడా వచ్చిందనుకో, వాళ్ళు ఏదైనా కంప్లైంట్ పంపించారనుకోండి రాజుగారికి, వీళ్ళ ఉద్యోగాలు పోతాయి. అందుకని ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల లెక్కలో ప్రజల్లో మంచితనం తెచ్చుకోవాలన్నట్లుగా దాని కొరకు కొన్ని కఠినమైన నిర్ణయాలు, కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా వాళ్ళు తీసుకోవటానికి వెనకాడట్లేదు ప్రియులారా. ఇప్పుడు ఇక్కడ పౌలుని అంటాడు, యెరూషలేముకి వచ్చి అక్కడ నువ్వు సమాధానం చెప్తావా? ఎందుకంటే వాళ్ళు అడిగారుగా, కైసరై నుంచి యెరూషలేముకి పౌలుని తీసుకొని రండి అని. 10వ వచనం, అందుకు పౌలు, కైసరు న్యాయపీఠము ఎదుట నిలబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమరికి బాగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనాను చేసిన ఎడల మరణమునకు వెనక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవ్వరి తరము కాదు, కైసరు ఎదుటనే చెప్పుకొందును అనెను. అప్పుడు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసిన తర్వాత, కైసరు ఎదుట చెప్పుకొందునంటివే, కైసరు నొద్దకే పోవుదు అని ఉత్తరం ఇచ్చాను. చూడండి, పౌలు మాట్లాడిన మాట చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ చాలా కఠినమైన ఖచ్చితమైన మాటగా కనబడుతుంది. పౌలు అంటాడు, కైసరైలో చెప్తున్నా, యెరూషలేముకి వచ్చి చెప్పేది ఏంది? ఏడు నుంచి ఆడుకొస్తే ఏమన్నా మారిద్దా మాట? ఒకటే అడుగుతున్నా, నా మీద వారు మోపిన నేరం రుజువు చేయమనండి. నేనేం చేశానో రుజువు చేయమనండి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే చెప్పమనండి. తప్పు చేయకపోతే నన్ను శిక్షించటం అనేది ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే రోమా పౌరుడు, ఒక రోమా పౌరుడికి శిక్ష విధించకుండా అతన్ని కొట్టడం కానీ, గాయపరచడం కానీ, ఇంకా మరణశిక్ష కానీ ఏదైనా చట్ట వ్యతిరేకమైన పని. అసలు అది చాలా ప్రమాదం అన్నమాట. అలా ప్రయత్నించే వ్యక్తులు భయంకరమైన శిక్షను పొందుతారు. కాబట్టి పౌలు అంటాడు, నేను నేరమును ఏమీ చేయనట్లయితే నన్ను మరణమునకు అప్పగించటం జరగని పని. కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని మీకు బాగా తెలుసు. ఇప్పుడు పౌలు తప్పు చేశాడని తెలిస్తే వీళ్ళు గమ్మునుంటారు? అటు ఫేలిక్స్ కానీ ఇటు ఫేస్తు కానీ గమ్మున ఎందుకుంటారు? ఇమ్మీడియట్గా శిక్ష వేస్తారు. వీళ్ళు శిక్ష వేయలేదు అంటే పౌలులో ఏ తప్పు లేదు అని అర్థం. ప్రియులారా, దేవుని పిల్లలుగా మీరు ఏ తప్పు చేయనప్పుడు దేవుడు మీకు తోడుంటాడు. మీరు దేనికి కలవరపడవలసిన అవసరం లేదు. నీకు వచ్చే సమస్యలన్నింటినీ జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నీకు విరోధముగా 100 మంది మాట్లాడినా కూడా ఆ 100 మంది మాటలను దేవుడు అలా తీసి పాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవుడు నీ పక్షాన్ని నిలబెడతాడు. పౌలు పక్షాన్ని ఇక్కడ దేవుడు నిలబెడుతున్నాడు. నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసినట్టయితే మరణానికి వెనక తీయను. ఎంత ధైర్యమైన స్టేట్మెంట్. నేనేమన్నా న్యాయం తప్పానా? శిక్షింపబడే విధానంలో నేను ఏదైనా తిరుగుబాటు చేశానా? ధర్మశాస్త్రమునకు విరోధముగా కానీ, దేవాలయమునకు విరోధముగా కానీ, కైసరునకు విరోధముగా కానీ నేనేమైనా చేసుంటే నిరూపిస్తే చనిపోవటానికి నేను వెనక ఆడను అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. వీరు నా మీద మోపుచున్న నేరముల్లో ఏది నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించడం ఎవరి తరం కాదు. ఎలాంటి మాట చూడండి. వాళ్ళు చెప్పేన అబద్ధాలు. ఆ సంగతి గవర్నర్కి అర్థమైంది, అందరికీ అర్థమవుతుంది. నిజమైతే ఇంతసేపు వాళ్ళు ఆగరండి. అసలు వాళ్ళే పట్టుకొని ఈడ్చుకెళ్ళి రాళ్ళతో కూడా చంపేస్తారంతే. వాళ్ళు అలా కాకుండా ఎట్టొకట్ట ఈయన్ని చంపాలి, అదే కానీ ఈయనలో తప్పేముంది అది చూపించడం వీళ్ళ వల్ల కావట్లా. పిల్లరా, ఈ లోకంలో కూడా అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడే మాటలు వాళ్ళ ద్వేషాన్ని, వాళ్ళ కక్షను బయటపెడతాయే కానీ, వాళ్ళ కోపాన్ని బయటపెడతాయే కానీ ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పును మాత్రం వీళ్ళు చెప్పలేరు. కొంతమంది చూడండి, స్ట్రైట్గా ఏంటి అని అడిగితే అడిగిందని సమాధానం చెప్పరు, ఏదేదేదేదో చెప్తారు. అంటే వాళ్ళ మనసులో ఉన్న ద్వేషం, కక్ష కొద్దీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారే కానీ వాళ్ళు వాస్తవానికి ఏ తప్పును వాళ్ళు కనుగొనలేదు అని మనం అర్థం చేసుకోవచ్చును. కైసరు ఎదుటనే చెప్పుకొందును, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే పౌలు ఈ మాట అన్నాడో గవర్నర్ అయిన ఫేస్తు
ఇక తన వారందరిని తీసుకొని వెళ్ళి ఆలోచన చేశాడు. మత పెద్దలు లేక అధికారులు వాళ్ళందరిని తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. కైసరు వద్ద చెప్పుకుంటాను అంటే, రాజుగారి దగ్గర చెప్తాను అంటే, నేను రాజుగారి దగ్గరికి వెళతాను అని. రోమా పౌరుడు తనకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల విషయంలో వారు సాధించుకోవచ్చును. ప్రియులారా, ఇక్కడ పౌలు చాలా జ్ఞానవంతమైన మాట చెప్పాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫేస్తు కైసరై నుంచి యెరూషలేముకి పౌలుని తీసుకుని వెళ్ళడానికి కారణం యూదుల చేత మంచోడు అనిపించుకుందామని. అంతకుముందు ఉన్న గవర్నర్ ఫేలిక్స్ యూదుల్లోంచి ఒక వ్యతిరేకతను తెచ్చుకున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే, ప్రజలు కంప్లైంట్ చేస్తే వీరి ఉద్యోగాలు పోతాయి. అందుకని ప్రజలను సంతోషపెట్టడానికి ఫేస్తు ప్రయత్నం చేస్తున్నాడు అని పౌలు అర్థం చేసుకున్నాడు. అందుకే ఫేస్తు యెరూషలేముకి వెళ్తావంటే వెళ్ళనన్నాడు. కైసర్ న్యాయపీఠం ఎదుటే ఉన్నాను. ఎందుకంటే ఫేస్తు ఎవరు? కైసరుకు ప్రతినిధి. అలాగే కాబట్టి ఇప్పుడు నేను కైసరు న్యాయపీఠము అనే మాట ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ యెరూషలేముకి వెళ్తే అక్కడ యూదులందరూ ఫేస్తును గందరగోళం చేసి పౌలుని చంపవచ్చు, లేక మార్గమధ్యంలో అయినా చంపవచ్చు. పౌలుకి అవన్నీ అర్థమైపోయి నేను కైసరు ఎదుటనే చెప్పుకొందును అంటున్నాడు. ఒక రోమా పౌరుడికి డైరెక్ట్గా చక్రవర్తి గారికి నేరుగా ఫిర్యాదు చేసుకునే ఒక హక్కు వారికి ఉంది ప్రియులారా. అంతేకాదు యెరూషలేం కంటే రోమాలోనే తనకు న్యాయం జరుగుతుందని పౌలు యొక్క నమ్మకం అన్నమాట. డైరెక్ట్గా చక్రవర్తి దగ్గర ఫిర్యాదు చేసి విచారణను రోముకు తరలించమని ఫేస్తును బలవంతం చేయడానికి పౌలు నిర్ణయించుకున్నాడు. ఫేస్తుని బలవంతంగా చేసైనా సరే ఎట్లయినా రోమాకి వెళ్ళాలి అన్నట్లుగా అనుకున్నాడు. ఆ టైంలో అంట ప్రియులారా, క్రీస్తు శకం 59లో నీరో అనే చక్రవర్తి రోమా చక్రవర్తిగా ఉన్నాడు. అతని పరిపాలన ప్రారంభంలో నీరో ఓ దుష్టుడైన పరిపాలకుడిగా కనబడలేదు. కాబట్టి పౌలు విచారణ న్యాయంగా జరుగుతుందని ఆయన ఆశించి ఉండవచ్చు. క్రీస్తు శకం 62 తర్వాత తన సామ్రాజ్యం అంతటా ఈ నీరో చక్రవర్తి క్రైస్తవులను తీవ్రంగా హింసించడం ప్రారంభించాడు. వాళ్ళని పట్టుకొని సింహాలకు ఆహారంగా వేసేవాడు ప్రియులారా. అలాగే వేడుక కొరకు సరదాగా ఆయన అతనితో పాటు రాజ్యసభలో పనిచేసేవారు పెద్ద బహిరంగ స్టేడియంలో కూర్చొని ఆ స్టేడియంలో క్రైస్తవుల్ని నిలబెట్టేసి లేక వారిని వదిలి ఆకలితో ఉన్న సింహాలను పంపించేవాళ్ళు. అవి వారిని పరిగెత్తించి చీల్చుకొని తింటుంటే ఆ స్టేడియంలో వీరందరూ దాన్ని ఒక వేడుకగా చూస్తూ ఉండేవారు ప్రియులారా. ఈ స్టేడియం ఇప్పటికి కూడా రోములో నిలిచే ఉందంటండి. ఈ రోమాను పరిపాలించిన చక్రవర్తులందరిలో ఈ నీరో చాలా క్రూరుడు, దుష్టుడు అని చరిత్ర పుస్తకాల్లో వ్రాయబడుతూ వచ్చింది ప్రియులారా. అయితే నీరోకు ఫిర్యాదు చేసినప్పుడు ఈ విషయం పౌలుకి తెలియదు. పౌలు కైసరుకు ఫిర్యాదు చేసినందుకు ఫేస్తు తప్పనిసరిగా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఇటువంటి కష్టమైన న్యాయ విచారణ గురించి ఇప్పుడు ఈ ఫేస్తు ఏ మాత్రం కూడా విచారించాల్సిన అవసరం, శ్రమ పడవలసిన అవసరం లేదు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. అందుకే తన సభ వారితో ఆలోచన చేసి అందరిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయి మాట్లాడుకొని కొద్దిసేపు ఇప్పుడు వచ్చి అంటాడు, నువ్వు కైసరు వద్దకే పోతావా అని అడుగుతా ఉన్నాడు ప్రియులారా. నువ్వు కైసరు వద్దకే పోతానని చెప్పావు కాబట్టి నువ్వు కైసరు దగ్గరికి వెళ్ళి చెప్పుకో అని పౌలుకు చెప్పాడు. ప్రస్తుతానికైతే తప్పించుకున్నాడు పౌలు. ప్రియులారా, జ్ఞానం చాలా అవసరం, దేవుని నడిపింపు మనకి చాలా అవసరం, దీనత్వం చాలా అవసరం. అవి కలిగి ఉన్నప్పుడు అనేక అపాయాల నుండి మనం తప్పించబడతాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఇది నువ్వు నీ బిడ్డలను ఏ రీతిగా కాపాడుతావు, ఎలాంటి జ్ఞానం ఇస్తావు, కొన్ని విషయాలు మేము నేర్చుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి. వారు ఏ సమస్యలో ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించండి. వారి కష్టాలన్నిటి నుంచి విడిపించండి, కన్నీటి నుండి విడిపించండి, అనారోగ్య సమస్యలని తొలగించండి, ఆర్థిక సమస్యలని తొలగించండి. మీ దీవెన మా ప్రియులందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాం. మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయండి, స్పాన్సర్ చేయండి. మీ వంతు ఆర్థిక సహకారం ప్రతి నెల అందించండి. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డీడీ ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 11589444
296. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.